ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం స్కానింగ్. ఈ స్కానింగ్స్లో ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఈరోజు క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం వేదిక్ గర్భ సంస్కార్ కోచ్ రమ్యారెడ్డి జొన్నల గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో రమ్య గారు, నమస్తే. నమస్తే అండి. రమ్య గారు, ప్రెగ్నెన్సీ రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన తర్వాత ఆ స్కాన్లను ఫేస్ చేయడం ఒక ఎత్తు. లైక్ మనకుండే నాలెడ్జ్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఆ స్టేజ్లో ఎవరేది చెప్తే అది ఫాలో అయిపోతూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉండదు, భయం ఉంటూ ఉంటుంది. అయితే ఈ స్కానింగ్స్ గురించి ఏంటండి, చాలా మటుకు డాక్టర్లు ఇష్టం వచ్చినట్టు రాసేస్తూ ఉంటారు స్కానింగ్లు, వద్దు అని చెప్పి కొంతమంది భయపడి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అవి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎలా ఆర్డర్ ఫాలో అవ్వాలి అని అంటే? ఫస్ట్ థింగ్ అండి, అసలు స్కాన్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనేది తెలుసుకుందాం. స్కాన్ అంటే మీరు వెళ్ళే ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు రేడియేషన్వి కాదండి. ఇది జస్ట్ సౌండ్ వేవ్స్ ద్వారా బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ఫైండ్ చేస్తారు. ఓకే, దీనివల్ల ఎలాంటి హాము బేబీకి జరగదు. చాలా మంది ఏమంటారు అమ్మ వాళ్ళు వీళ్ళు, మా అప్పుడు ఇన్ని స్కాన్లు ఉన్నాయా, ఒకటో రెండో ఉండేది, ఇప్పుడు తాపకి ప్రతిసారి స్కాన్, వెళ్ళినప్పుడల్లా స్కాన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో స్కాన్ల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు చేసిన స్కాన్లు వేరు, ఇప్పుడు వేరు. ఎలాంటి రేడియేషన్స్ పిల్లలకి వెళ్ళవు. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. జస్ట్ సౌండ్ వేవ్స్ ద్వారా బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తెలిసిపోతుంది. అండ్ ఈ స్కాన్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ప్రతి 3 నెలలకి మనం వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కాన్ చేస్తారు. యాంటీ స్కాన్, టిఫా స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్, ఓకే, గ్రోత్ స్కాన్. ఇలాంటి స్కాన్స్ అన్నీ గైనకాలజీ ఎప్పుడెప్పుడు స్కాన్ చెప్తారో అవి ప్రాపర్గా చేయించుకున్నప్పుడు బేబీలో ఏదన్నా ఫిజికల్ గ్రోత్లో ఏదైనా ట్రబుల్ ఉన్నా, లేదా లోపల ఏదైనా అవయవాలు సరిగ్గా ఫామ్ అవ్వకుండా ఏదన్నా ఉన్నా మనకి ముందుగానే తెలుసుకోవటం వల్ల ఇప్పుడు మెడికల్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. సో అలాన్నీ కూడా కరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవి వెంటనే కరెక్ట్ చేస్తాం. అంతెందుకు, లైక్ అసలు మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్ప సంఘటన ఏంటి అంటే, ఒక డాక్టర్ ట్యూమర్ ఉన్న ఒక బేబీ లోపల ట్యూమర్ ఉందని చెప్పేసి 26 వీక్స్ అప్పుడు బేబీని బయటకు తీసి ఆపరేట్ చేసి తర్వాత మళ్ళీ బేబీని లోపల పెడితే హెల్దీగా మళ్ళీ 36 వీక్స్కి బేబీ నార్మల్ డెలివరీ ద్వారా ఆవిడ బేబీ జన్మ తీసుకోవడం జరిగింది. వావ్, గ్రేట్. ఇప్పుడు ఆ స్కాన్ చేయకపోతే ఆ బేబీకి ఎంత జరిగేదండి, పుట్టిన తర్వాత ఎంత ఇదిగా ఉండేది. అది అలాంటివి కూడా జరగగలుగుతున్నాయి అంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ స్కాన్స్. వీటి వల్ల ఎలాంటి ట్రబుల్ ఉండదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు బేబీ హెల్దీగా పుట్టాలి అని ఉంటే డాక్టర్, గైనకాలజిస్ట్ ఏవైతే స్కాన్లు చెప్తున్నారో అవి ప్రాపర్గా టైం టు టైం చేయించుకోండి. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. పెద్దవాళ్ళు చెప్తారు వాళ్ళ టైంలో లేవు, మాకు లేవు, అది ఇది అని. కొంతమందికి ఏంటంటే భయం ఉంటుంది లోపల, ఏదో అమ్మో స్కాన్ పెడుతున్నారు. ఇప్పుడు ట్రాన్స్ వెజైనల్ స్కాన్ ఉంటుంది, వెజైనా ద్వారా పంపిస్తారు. కొంతమంది భయం, గట్టిగా బిగుసుకుపోయి కొంచెం భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ముందుగానే గైనకాలజిస్ట్కి చెప్తే నాకు భయం ఉంది అంటే వాళ్ళు మీకు సేఫ్ ప్రొసీజర్ని చెప్తారు. మీరు భయం లేకుండా, భయపడకుండా మీకు చక్కగా ఇంకొంచెం కేర్ తీసుకొని చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే. సో భయపడకండి, మీ బిడ్డ హెల్దీగా డెవలప్ అవ్వాలి, ఫిజికల్గా మంచిగా గ్రో అవ్వాలి, ఎలాంటి లోపాలు లేకుండా అంటే గైనకాలజిస్ట్ చెప్పిన మాటలు వినండి, వేరే ఎవరో ఏం చెప్పినా కూడా వినొద్దు. అయితే అందరూ వెళ్ళండి అని చెప్తారు కదా, మీరు గర్భ సంస్కార క్లాసెస్ తీసుకుంటుంటారు, మీ దగ్గర ఎంతో మంది వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళల్లో ఇలా స్కాన్స్ మిస్ చేసిన వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం అంటే ఎవరిని భయపెట్టాలన్న ఉద్దేశం కాదు, అన్ని తెలుసుకోవాలి కాబట్టి అవగాహన ఉంటే ఎవరికి మనం ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉంటూ. కాబట్టి ఆ అవేర్నెస్ కోసం అని చెప్పి ఇన్ కేస్ స్కాన్స్ మిస్ అవుతే వచ్చే పరిణామాలు ఏంటి? అవునండి, ఒక క్లయింట్ ఉన్నారండి మన దగ్గర. వాళ్ళ అత్తగారు ఇన్ని స్కాన్లు వద్దు, నువ్వు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పేసి అన్నారు సెకండ్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలాగో హెల్దీ బేబీ ఉంది, బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమైందంటే బేబీ 6th మంత్లోనే హార్ట్ బీట్ లో అయిపోయి 8th మంత్లో తెలిసింది చనిపోయింది అని. బేబీకి హార్ట్ బీట్ లేదు,
ఇప్పటి వరకు అసలు ఎలా ఉన్నారు మీరు, ఇంకొంచెం ఉంటే తల్లి ప్రాణానికి కూడా హార్మ్ఫుల్ అయ్యేది, అప్పుడు కూడా ఏదో పెయిన్ వస్తే సడన్గా వెళ్తే అప్పుడు తెలిసిందంట. ఓకే, 2 months 2 months అసలు మీరు స్కాన్ చేయించుకోలేదా, గ్రోత్ స్కాన్ ఉంటుంది కదా అంటే మా అత్తగారు అసలు స్కాన్కి పంపించలేదు, వాళ్ళు చాలా రూరల్ ఏరియాలో ఉంటారు, సో స్కాన్ వద్దు ఏమొద్దు అంత బాగానే ఉంటుంది, మొదట ఒక బిడ్డ పుట్టాడు కదా అని చెప్పేసి దానివల్ల బేబీ గ్రోత్ ఎప్పుడు ఆగిపోయిందో తెలియదు, బేబీ గ్రోత్ హర్డిల్ అయిపోయింది, చనిపోయిన తర్వాత మదర్కి ఈ పెయిన్స్ వచ్చి ఏదోలా ఉంటే అప్పుడు తీసుకెళ్తే బేబీ చనిపోయింది, మీరు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు అని చెప్పేసి అన్నారు. అది ఎంత పాయిజనస్ కదా, చాలా పాయిజనస్, మదర్కి కూడా ప్రాబ్లం. అవును, తనకి చాలా ప్రాబ్లం అయింది. దాని తర్వాత తెలిసింది ఏంటంటే తనకి వేరే డిసీజ్ వచ్చింది, దానివల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయే వచ్చింది. సో అలా అట్లీస్ట్ ఒక 4 years అవుతుంది, 4 years బ్యాక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర క్లయింట్ జాయిన్ అయ్యి గర్భ సంస్కారాలు న్యాచురల్గా కన్సీవ్ అయ్యి ఇప్పుడు 8th monthలో ఉన్నారు ప్రెగ్నెన్సీ. సో సేఫ్గానే ఇప్పటి వరకు అయితే గ్రోత్ బాగుంది బేబీది. ఈసారి మాత్రం నా మాట విని ఆవిడ ఏ స్కాన్ కూడా మిస్ చేయలేదు, ఎలాంటి బ్లడ్ టెస్ట్లు మిస్ చేయలేదు. నేను ఎందుకంటే స్కాన్లే కాదండి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కాన్లో ఏదైనా లోపం ఉన్న చిన్న చిన్న టీకాలు ఇప్పుడు మనకు వచ్చినాయి, వ్యాక్సినేషన్స్ వచ్చేసినాయి, చక్కగా ఆ వ్యాక్సినేషన్స్ కూడా టైం టు టైం తీసుకుంటే తల్లికి బిడ్డకి ఇద్దరు చక్కగా క్షేమంగా ఉంటారు. సో కాబట్టి ఎప్పుడు స్కాన్స్ మిస్ చేయొద్దు, అది చాలా డేంజరస్. అదే అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 important points ఏంటంటే, ఒకటి మనం స్కానింగ్ అనగానే ఏదో రేడియేషన్స్ వల్ల ఇబ్బంది అవుతుందేమో అని అనుకుంటాము, అది అసలు కానే కాదు అని చెప్పారు ఎంతో వివరంగా. అండ్ ఇంకోటి వ్యాక్సిన్స్ అనేవి వచ్చాయి అని అనేది, ఇది కూడా చాలా మందికి ఇది నోట్ చేయరు పాయింట్. సో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వ్యాక్సిన్స్ తో కూడా క్యూర్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ అంతా బాధపడే బదులు ఒక బేబీకి జన్మనిచ్చిన తర్వాత ఇలాంటివి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అయితే స్కాన్స్ అటెండ్ అవ్వడం కానీ అకార్డింగ్ టు గైనకాలజిస్ట్ డైరెక్షన్స్ వెళ్తే మటుకు బాగుంటుంది. డాక్టర్స్ సార్ ఎట్లా మీకోసమే కదా ఉంది, డాక్టర్స్ మీకు హెల్ప్ చేయటానికే. ఎందుకు వాళ్ళు చెప్పినట్టు వినకుండా ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ టైంలో అది వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చు, కానీ మన టైం మారిపోయింది. ఆ మెడికల్ ఎంత అడ్వాన్స్ అయింది, ఏ చిన్న లోపం ఉన్నా చక్కగా సరి చేసుకునే అవకాశం మనకి మెడికల్ ఫీల్డ్ కల్పిస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. డాక్టర్స్ అది చెప్తారులే మీరు వాళ్ళ మాటలు వినొద్దు అని చెప్పి వాళ్ళ మాటలు విన్నారనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది, ఫ్యూచర్లో మీ బిడ్డ ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళ మాటలు కొట్టిపడేకొద్దు, డాక్టర్స్ ఏది చెప్తే అది వినండి, మీకు ఎవరైతే వద్దు అని చెప్తారో వాళ్ళని మాత్రం అసలు సపోర్ట్ చేయొద్దు. రైట్, థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.